హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ ఫోటో పోస్టర్‌ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫోటోస్‌తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నార్మల్‌గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి ప్రాంప్ట్ ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఒక్క 2 నిమిషాలు ఈజీగా అర్థమవుతుంది మీకు. మీకు డిస్క్రిప్షన్‌లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్‌లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్. డిస్క్రిప్షన్‌లో జెమినీ ప్రాంప్ట్ అనే లింక్ ఉంటుంది. చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడికి వస్తారు. గుర్తుంచుకోండి. కిందకు వచ్చి ఈ బ్లూ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేస్తే చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అని చూపిస్తుంది. కొద్దిగా హైప్ ఇవ్వండి అబ్బా, సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. జెమినీ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మహీంద్ర అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ తీసేసి మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ అనేది ఒక ఏఐ కాబట్టి మిస్టేక్స్ అనేది సాధారణంగా చేస్తూనే ఉంటుంది. ఏదైనా ఫోటోలు మీకు తప్పు కనిపిస్తే జెమినీ యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొచ్చి అదే ఫోటో ఈ ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయండి. అలా ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. గుర్తుంచుకోండి. కొన్నిసార్లు తప్పులు వచ్చినా లేదా మోడల్ నచ్చకపోయినా మళ్ళీ మార్చి క్రియేట్ చేయొచ్చు. ఇలా వచ్చింది, నాకు ఈ మోడల్ నచ్చలేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బ్యాక్కి వెళ్ళిపోయాను, ప్లస్ గ్యాలరీ, మళ్ళీ అదే ఫోటో తీసుకున్నాను, అక్కడికి వెళ్ళి ప్రాంప్ట్ కాపీ చేసుకొస్తాను. ఇక్కడ ప్రాంప్ట్ కాపీ చేస్తున్నాను, నొక్కి పట్టి కాపీ చేశాను. ఇక్కడ ఆస్క్ జెమినీ దగ్గర పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మహీంద్ర అనే నేమ్ దగ్గర నేమ్ మార్చి సెండ్ చేయండి. ఇది మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మోడల్ మారుతుంది. తప్పులున్నా ఇలానే చేయొచ్చు, మోడల్ నచ్చకపోయినా ఇలా చేయొచ్చు. నేను చెప్పాలనుకుంటున్నది ఇదే. గుర్తుంచుకోండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో క్రియేట్ అవుతుంది. చాలా మోడల్స్ అయితే ట్రై చేశాను. మీకు లెఫ్ట్ రైట్ చూడండి కనిపిస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, వస్తుంది. చూడండి, ఇలా ఈసారి మోడల్ మార్చింది, గమనించారా? ఈసారి కింద రాసింది టెక్స్ట్. ఏఐ కాబట్టి కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తుంది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.